లాస్ట్ గవర్నమెంట్ లో నాడు నేడు అని చెప్పి భీకరంగా చేసేసాము. స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా అయిపోయినాయి, అందంగా తయారైపోయినాయి అన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత మేమందరం కూడా స్కూల్కి వెళ్తా ఉంటే మాకు హెచ్ఎంస్ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. గోడ బానే ఉంది, బోర్డు బానే ఉంది, లోపల మాత్రం ఏమి బాలేదు, పడిపోయేటట్టుగా ఉన్నాయి. దీనికి కొన్ని వేల కోట్లు. నిజంగా గనక రేపు పొద్దున్న అన్ని గనక మేము పెట్టుకొని దాని మీద నాడు నేడు మీద గనక ఎంక్వైరీ చేస్తే ఎంతమంది బయటకు వస్తారో చూడాలి. లెటర్లో చెప్తున్నా నేను. నా నియోజకవర్గంలో స్కూల్స్ కి చాలా మంది, నేను జిల్లాకి వెళ్ళిన, ఏ జిల్లాకి వెళ్ళినా, ఈవెన్ విజయనగరం ఇన్ఛార్జ్ మినిస్టర్కి వెళ్తే అక్కడికి స్కూల్స్ మాకు కావాలి, ప్రహారీ గోడలు లేవు, కొన్ని చోట్లేమో స్కూల్స్ పెచ్చులు రాలిపి పడిపోతున్నాయి అంటే నేనేమంటానంటే ఆ రోజు ఏదో మేడిపండు టైప్ లోని దాన్ని క్రియేట్ చేసేసారు. అసలు బయటకి ఎంత అందంగా కనిపించినాయో. నేను ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయి స్కూల్స్ ఎలా చేశారా అని అనుకున్నా. అఫ్ కోర్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని తెలుసు నాకు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ని కూడా ప్రాపర్ వేలో యూజ్ చేయకుండా ఏదో పైన పటారం లోన లొటారం ఏదో అంటారు కదా, ఆ టైప్ లో తీసుకొచ్చారు. మా మీద ఎంతో నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని దీవించి ఈరోజు